ఓకే. ప్రపంచ మానవాళికే ఒక ప్రమాదమైనది ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం అనేది ఒక అసహనంతో పుట్టుకొచ్చింది. భారతదేశ పౌరులు ఎంతో మంది మన దేశంతో పూర్వం కలిపి ఉండే ఒక పాకిస్తాను దాయేది దేశం ఒక దుర్మార్గమైన పరిస్థితి ఒడిగట్టి మన దేశంలో పౌరులను చంపడమే ధ్యేయంగా ఉగ్రవాదం ప్రతిపోషించిన దేశం పాకిస్తాను. ఆ దేశాన్ని చేసే ప్రతి చర్యను కూడా పూర్తిగా భారతదేశం ఖండించుకుంటూ వచ్చింది. గతంలో మద్రాసు రాష్ట్రంలో రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధానిగా ఎలక్షన్ ప్రచారంలో ఉండగా ఆ రోజు ఆయన్ని అంతమొందించడం ఒక దుర్మార్గం చర్య. ఆ చర్యని భారతదేశ ప్రభుత్వం ఈ రోజు మే 21వ తారీఖుని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది. దాని తగ్గ నివాళులు దేశంలో ఉగ్రవాదుల చనిపోయిన వ్యక్తులందరికీ కూడా ఈ రోజు భీమవరం నియోజకవర్గం భీమవరపట్నం వేదికగా నివాళులు అర్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో భారతదేశం యొక్క ఉగ్రవాది ప్రపంచం ఎక్కడున్నా సరే ఏరి పట్టుకుని వాళ్ళని అంతమందించే విధంగా భారతదేశం నాయకత్వం వహిస్తుంది సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన పాకిస్తాన్ చేసిన దుర్మార్గాన్ని మన భారతదేశం తిప్పుకొట్టి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ సందర్భంలో అమెరికా వన్ సైడ్ గా మన భారతదేశం సపోర్ట్ చేయకుండా రెండు దేశాలకు సమన్వయం చేస్తానని ఒక ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుంటే అమెరికా దేశ పెత్తనది పోయిందనేది సందర్భం తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచానికి పెద్దన్న పాత్ర భారతదేశం పోషిస్తుంది. ఉగ్రవాద వ్యతిరేకంగా ప్రపంచం తీర్చిదిద్దే పాత్ర కూడా భారతదేశం తీసుకుంటే సందర్భం చేసుకుంటూ ఈ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం రోజున ఉగ్రవాదుల వల్ల పోయిన కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇవ్వాలనే భగవంతుని తెలియజేసుకుంటూ ఉగ్రవాద దినోత్సవం అందరూ కూడా